నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఎవరు సీఎం అయినా రేపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళీ వచ్చినా కూడా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చినా కూడా అమరావతి రాజధాని మళ్ళీ అమరావతి రాజధాని కాదని ఇంకో రాజధాని అయ్యే అవకాశం లేదు అన్నట్టు కూడా రేపో మాపో పార్లమెంట్ అంటే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గెజెట్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయశాఖ కూడా రేపు మాపు ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు శాశ్వత రాజధాని ఏపీ రాజధానిగా అమరావతి ఉండే అవకాశము ఉందంటారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాయలసీమ వాళ్ళకైతే అమరావతి మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. మాకు ఏదో దొనకొండ అయితే కొంచెం నియరెస్ట్గా ఉంటుంది అనేది అభిప్రాయం ఉంది. అక్కడ ప్రభుత్వ భూమి ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. అక్కడున్న ప్రభుత్వ భూమిని వేలం వేసినా క్యాపిటల్ డెవలప్ అవుతుంది, డబ్బు ఎక్కువ ఖర్చు కాదు రాష్ట్రానికి ఎక్స్చెక్కర్కు. కానీ ఆయన ఎందుకో ఆయన ప్రాతిపదిక ఆయనకే తెలుసు, ఆయన అమరావతి ఎంచుకున్నాడు. ఎందుకంటే అమరావతి మీద కమిటీ కూడా, శ్రీరామకృష్ణ కమిటీ కూడా, ఇది అనువైన భూమి కాదు రాజధానికి, వరదలందు వస్తాయి అనేది కూడా రిపోర్ట్లో ఇచ్చినారు అప్పుడు, ఆ కమిటీ రిపోర్ట్లో రాజధాని విషయం గురించి. అయినా కానీ ఆయన బలవంతంగా రుద్దేసినారు. అది ఏమాత్రం మాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు. అయితే అది ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చినారు కాబట్టి క్యాబినెట్ ఆమోదం అయిపోయింది. రేపు అసెంబ్లీలో కూడా పాస్ అవుతుంది గజెట్ నోటిఫికేషన్కు అవసరమైన చట్టంకు వాళ్ళకు ఇబ్బంది లేదు, ఎందుకంటే తెలుగుదేశంకే మెజారిటీ ఉంది కాబట్టి. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో ఒక రోజు రాష్ట్రం అదే విడిపోయేదానికి బీజాలు పడతాయి. ఎందుకట్లా? ఇష్టం లేదు అక్కడికి పోయేది మా వాళ్ళకు. అంటే రాయలసీమ వాళ్ళకు ఇష్టం లేదంటారా? ఇష్టం లేదు. కోస్టలాంధ్ర వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆడ. అయినా ఆయన బలవంతంగా పెట్టుకుంటున్నాడు. మరోసారి రాష్ట్రం కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఏం గ్రేటర్ రాయలసీమ ఏముంది పెద్ద? ఇంతకుముందు డిమాండ్ ఉండేదే కదా. అప్పుడు కరోనా రావటంతో అది వాయిదా వేయడము, ఇంకా తర్వాత లాక్డౌన్ వచ్చేసరికి అది దాదాపు 2 ఏళ్ళు ఉండేది కదా లాక్డౌన్. ఇప్పుడు జిల్లాలకు పర్యటించాలని కూడా కార్యక్రమం రూపొందించుకున్నాం మేము. కానీ కరోనా రావటము, లాక్డౌన్ పొడిగించటము ఇవన్నీ జరగడంతో 2 సంవత్సరాలు వాయిదా పడిపోయా. తర్వాత ఇమ్మీడియట్గా ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఎలక్షన్ ఇయర్లో పెడితే ప్రజల్లో ఆ మూడు వేరే ఉంటుంది. అందువల్ల 3 సంవత్సరాలు వాయిదా పడేసరికి అది అట్లే కలిసిపోయాయి. అప్పుడు రాజధానికి సంబంధించిన భూములు రాజధానికి అనువుగా లేవంటారా? అవి వరదలు వస్తే కొంచెం మునుకు అవుతుంది కదా. లాస్ట్ టైం కూడా అయింది కదా. వరదలు వచ్చి అయినాయి కదా అంట. అంటే 2014 నుంచి కూడా నివాస భూములు కానీ, ఇటు గృహ సముదాయము కానీ, లేకపోతే జడ్జి క్వార్టర్స్ కానీ, కలెక్టర్ల క్వార్టర్స్ కానీ అవన్నీ కూడా మొదలైనాయి. ఇప్పటికీ చివరి దశలో వచ్చిన పరిస్థితి. రేపమాపు కూడా ప్రారంభోత్సవం కూడా జరిగే అవకాశం. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, చేసుకున్నాడు. అప్పుడు కొంత పార్ట్గా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి అతను కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 3 రాజధానులని వైజాగ్లోను రాయలసీమలో న్యాయ రాజధాని అని పెట్టారు. కానీ న్యాయ రాజధాని పట్ల కూడా అంత సుముఖంగా లేరు, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇచ్చిందా సంతోషపడదురు. అది లేకుండా ఏదో న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టడము, అది దాంతో అది ఆ ప్రతిపాదన పట్ల కూడా అంత సుముఖంగా లేదు. అంటే అమరావతి రాజధాని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా టీడీపీ స్లోగనే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు ఇచ్చారని చెప్పేసి ఇప్పటికే మాట్లాడతారు. అది వేరు. ఆయన ఫలితాలు వచ్చింది రాజధాని విషయంగా, 3 రాజధానుల విషయంగా ఆయనకేం అటువంటి ఫలితం రాలేదు. కాకపోతే ఆయన పరిపాలన పట్ల అయితేనేమి, ఆయన ప్రజలను కలుసుకోకుండా పోవడం అయితేనేమి, ఇవన్నీ ఏంటో కారణాలన్నీ. లిక్కర్ విధానం లో ప్రజల్లో కొంచెం ఇది రావడము,
దీంతో ఇవన్నీ కలబోసి వచ్చినాయి కానీ తీర్పు రాజధాని మీద రాలేదు.